పవన్ కళ్యాణ్ అంటే అభిమానులకు ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాటమరాయుడు సినిమాతో రికార్డ్ సృష్టిస్తున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి విజయవాడ వచ్చారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితులతో మాట్లాడి వాళ్ళ బాధను తెలుసుకున్నారు. ఆయన ప్రసంగం ముగించే సమయంలో అభిమానులు కాటమరాయుడు సూపర్ హిట్ అని నినాదాలు చేస్తున్నప్పుడు, ఇప్పుడు నేను సినిమా గురించి మాట్లాడటానికి రాలేదు, వీరి బాధను తెలుసుకోవడానికి వచ్చాను. సినిమాలు బాగుంటే ఆడతాయి, ఒకవేళ ఆడకపోయినా నేను పట్టించుకోను. నాకు సినిమాల కన్నా ప్రజా సమస్యలు ముఖ్యం అని చెప్పడంతో అభిమానులు తమ హీరో ప్రజా సమస్యల మీద పనిచేసే నిజమైన నాయకుడు అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఒక పక్క సినిమాలు, ఇంకో పక్క ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజల మనిషిగా 2019 ఎన్నికల్లో జనసేనని ఒక బలమైన రాజకీయ పార్టీగా చేయడానికి పవన్ ఇప్పటి నుండే కృషి చేస్తున్నారు. ప్రజలు తమకు ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వానికి లేదా ప్రతిపక్షానికి కాకుండా నేరుగా పవన్ కళ్యాణ్ కలవడంతో రాజకీయ ప్రత్యర్థులకు ఇదొక సమస్యలా మారిందని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాం.